కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ ఎం ఉమాశంకర్ కుమార్ గౌరవ సంపాదకత్వం వహించి శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్, శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారుల సంపాదకత్వంలో వెలువడిన రైలు కథలు కథా సంకలనం నుండి అతని చిరునామా కథ. రచన శ్రీ కె రఘునందన. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆ ప్రాంతంలో బస్సులు అందుబాటులో ఉండవు. ట్రక్కర్లే గతి. చాలామంది జీవనోపాధి కూడా అదే. ముందుగా కేకేస్తూ పిలుస్తారు. సీట్లో కుదురుకుని చతికిలపడకపోతే ఆ రోజు ప్రయాణమే కూతుదే. అందుకనే నేను ట్రక్కర్ ఆగడంతో సీట్లోకి బ్యాగ్ పడేస్తాను. సరిగ్గా 3 ఏళ్లయింది గుమ్మలక్ష్మీపురం వచ్చి. పేరుకి ప్రమోషన్, కానీ పనిష్మెంటే. ఏవో కోర్టు కేసులు, అడ్డంకుల వల్ల బదిలీలకు తీవ్ర జాప్యం చేస్తోంది ప్రభుత్వం. శనాదివారాలు 2 రోజులు సెలవు రావడం వల్ల శుక్రవారం సాయంత్రం ఇంటికి బయలుదేరాను. ట్రక్కర్ తీశాడన్న మాటే గాని ప్యాసింజర్స్ కోసం దారి పొడవునా ఆపుతూనే ఉంటాడు మున్సిపాలిటీ చెత్తబండిలాగా. ఎల్విన్పేట జంక్షన్లో ఆగి జనాన్ని కూరితే తప్ప వాళ్ళకి తనివి తీరదు. దండిగా డబ్బులు గుంజుకోవడం జయమే కానీ ప్రయాణికులు పడే గుంజాటన వారికి అక్కర్లేదు. మేస్టారు, కాస్త సర్దుకోండి, డ్రైవర్ నన్ను చూస్తూ అన్నాడు. ఇంకా ఎక్కడ సర్దుకోవడం నా బంద, ఇప్పటికే 4 ఒకళ్ళ మీద ఒకళ్ళం కుమ్ముకుంటున్నాం. వీలవదా? అది 5 సీటు, తప్పదు. ముందు తేనె పూసిన మాట్లాడి సీట్లో కుదేసేది వాళ్లే, తీరా కూర్చున్నాక మరిన్ని డబ్బులు లాగడానికి మరొకళ్ళని మీదకి ఎక్కించేసేది వాళ్లే. ఇక అక్కడ ఆడ మగ తేడాలు, తరతమ భేదాలు మరుండవు. అన్నీ పటాపంచలవుతాయి. నువ్వు చూడవయ్యా, ఇంకెక్కడి జాగా, ముందుకు ఎక్కించుకోవచ్చు కదా. లేదు సార్, మాకు వీలవదు. మీకిష్టం లేకపోతే తీపోండి, మరో టికెట్ వస్తుంది. మొదట్లో ఉన్న మెతకతనం స్థానంలో నోటి తిరుస్తనం మొదలైంది. ముందు కూడా జనాల తాకిడి మహాఘోరంగా ఉంది. అసలు డ్రైవర్కి సీటు మిగిలిందో లేదో అనుమానం వస్తుంది ఎవరికైనా. అంతగా ఇరుక్కుపోయాడు డ్రైవర్. ఏమాత్రం స్టీరింగ్ బ్యాలెన్స్ తప్పినా సరే ఎటో ఓ వైపు విసిరి కొడుతుంది. పెద్ద ప్రమాదం జరగడం ఖాయం. నేను ఆ మాటే అంటే అందరూ నా మీదకి చర్రున లేచిపోయారు. శుభం పలకమంటే శని మాటలు మాట్లాడుతున్నానన్నారు. నన్ను సర్దుకోవటం ఉన్న ప్రస్తావనకు బాగా బలం వచ్చింది. నేను బయట నిల్చున్న వ్యక్తిని ఎగాదిగా చూశాను. అయ్యా, అసలే ఇరుకు, అందులో మీలాంటి భారీ శాల్తీకి చోటు చాలదు. మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప మేమేం చెబుతాం? మరో దానిలో రావచ్చు కదా. ఇలా ఇబ్బంది పెడితే ఎట్లా? నా చిరాకునంతా వెళ్ళగ్రక్కాను. సార్, నాకు అర్జెంటే, తప్పదు కాబట్టే ఇలా అవసరపడి ఎక్కడం. ఎలాగైనా అభ్యర్థన. కళ్ళతో నన్ను మైమరిపించే ప్రయత్నం అతడిది. అతగాడు నా పక్కన కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు నాకు. కానీ డ్రైవర్, నా తోటివారు సంధించే ఆగ్నేయాస్త్రాలు తట్టుకోలేక ముందుకు బాగా జరిగి సర్దుకున్నాను. నా ముడుకులు ముందు సీటుకి ఆనుకుని గీరుకుంటున్నాయి. అయినా తప్పుతుందా దిగేదాకా ఈ నరకం? అతగాడు కూర్చున్నాడు అనే కంటే ఇనుపకడ్డీ మీద సగం, సీట్లోకి సగం ఉండి ఇరుక్కుని తన ఉనికిని చాటుకుంటున్నాడనటం నయం. పేదారిపురం దగ్గర ఏదో మారుమూలన పల్లెలో టీచర్గిరి వెలగబెడుతున్నట్ట. వారానికోసారి ఇంటి మొహం చూస్తాట. బొబ్బిలి దగ్గర పక్కి తన ఊరట. ఇవన్నీ నేనేమైనా అడిగానా? అతడే వాగుతున్నాడు. సీట్లో సర్దుకుని కూర్చోవటమనే యమయాత్రను ప్రసాదించింది అతడే కాబట్టి వినాలని ఎంత మాత్రం లేదు నాకు. మాటిమాటికి అతని ఇనుపురాడ్డు మించి సీట్లోకి అంటే నా మీదకి ఇమిడిపోయే యత్నంలో నా నడుం మీద అతడి ముడుకు సూదిగా గుచ్చుకుంటోంది. నాలో అసహనం అత్యధికమై అతని వైపు నా చూపు కోపోద్రిక్తమై ప్రసరించింది. దీనివల్ల ఎవరికి సుఖం చెప్పండి? వాళ్ళు డబ్బుల కోసం ఎక్కవని అంటారు, కానీ అర్థం చేసుకోవాల్సింది మనం. తప్పలేదు సార్, ఎలాగైనా రాత్రికి చేరాలి అని ట్రక్కర్ కుదుపుకి నా మీదకి పడ్డాడు. ఈసారి నా బుగ్గ మీద అతని గోరు రక్కింది. అమ్మా అని మూలిగి విసుక్కున్నాను. సారీ సార్. ఈ సారీలు గీరీలు చెబుతూనే కుమ్మి పారేస్తున్నాడు. రస్తా కుటుంబాయి దగ్గర ఆపి కొందరిని దించాడు. మరికొందరు ఎక్కారు. బస్తాలో ఊకర కూరినట్టుగా ఒకటే కూరి పారేస్తున్నాడు క్లీనర్. మీరెక్కడికి సార్? కానీ ఉక్కపోతలో నాకు మాట్లాడాలని లేదు. మీరేం చేస్తుంటారు సార్? మళ్ళా ప్రశ్న. అయినా నేనేం చేస్తే వీడికెందుకట? నేనెక్కడికైతే ఏమిటి? నన్ను ఇలా కుమ్మి పారేసింది కాక ఈ కుశల ప్రశ్నలేంటి మహాప్రభో? ఏదో చెప్పేశా, వాడి పోరు పడలేక. వాడేదో వాగినా నాకది బదిరిశంఖారావమే. ఎంత వేగరం వీడు దిగిపోతాడా అని విశాలంగా కూర్చుందామని ఎదురు చూస్తున్నాను. గురుపాము వచ్చింది. గురుడు నా పక్క నుండి రోడ్డు మీదకి దిగాడు. మళ్ళా వాడు ఎక్కడ సీటు ఆపరిస్తాడోనని కాళ్ళు ఎడం చేసి మరీ కూర్చున్నా.
దిగిన వాళ్ళు కొద్దిమందే, కానీ ఎక్కేవాళ్ల తాకిడి అంతకంత అయింది. అతగాడు ఈ ట్రక్కరికి రావటానికి నో ఛాన్స్. రోడ్డు మీద వాహనాలు అట్టే లేవు. అది పసిగట్టి అటు ఇటు చూస్తున్నాడన్న మాటే గాని అతగాడికి అది దిక్కుతోచని స్థితే. ట్రక్కర్ ఒక్క ఉదుట్న కదిలింది. ఏమయ్యాడో తెలీదు. అమ్మయ్యా, రక్షించాడు. మళ్ళా బ్రతిమలాడి ఈ సీట్లోకి ఎక్కి సర్కస్ చేయలేదు. ఒకవేళ అతడు అలా దయచేసినా నేను దమాయించి మరీ దించి పారేద్దును. అయితే వ్యవహారం అంతదాకా రాలేదు. పెదమేరంగి జంక్షన్లో కొందరిని దించి మరిందరిని కూరేసి బయలుదేరాడు. పార్వతీపురం దాకా ఒకటే ఎత్తుకెళ్ళాడు యమ స్పీడ్తో. వీళ్ళకి ఏదొచ్చినా పట్టలేము. రాయ్పూర్ ప్యాసింజర్కి అందించాలన్న తాపత్రయం స్పీడ్ పెంచింది. కొత్త వలస రైల్వే గేట్ దగ్గర ఆపాడు. ఆసరికే సమయం ఎటాముటి అయ్యింది. అప్పుడే కూత కూసి బయలుదేరిపోతోంది రాయ్పూర్ బండి. అసలు అందుతుందో లేదో. క్లీనర్ చేతులు 20 నోటుంచి పరిగెత్తా. పట్టాలు తనుకుని బొక్కబోర్లా పడతానేమోనన్న భయం కుదిపేసింది. ఈ ట్రైన్ గాని తప్పితే బస్సే గతవుతుంది. అందుకే ఒకటే పరుగు పెట్టా. అమ్మయ్యా, రాడ్లు అందింది. ఎక్కేశా. అరే, నేను టికెట్ తీసుకోకుండానే ఎక్కేశానే. గుండె గుబెల్లుమంది. సార్, నేను అందిపోయా అన్న గొంతు కటికేసి తిరిగా. మళ్ళా ఇందాక గ్రహమే. దాపురించావా మహానుభావా? నేను అసలే టికెట్ తీసుకోకుండా ఎక్కిపోయిన ఆందోళనలో ఉన్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే ట్రక్కర్ వెనుక రాడ్డు పట్టుకుని నిలబడి వచ్చా. ఎలాగో ఎక్కేసే గాని మరో ఇబ్బంది ఎదురైంది అని దిగులుగా చూశాడు. ఏమిటో చెప్పాడు, వినడానికి నేనున్నాగా. మొన్నటితోటి ఎంఎస్టీ టైం అయిపోయింది. మళ్ళీ తీసుకోవాలని మర్చిపోయాను. ఇప్పుడేమో టికెట్ తీసుకోకుండా ఎక్కాను. టీటీ వస్తే ఇబ్బందే, అడ్డంగా దొరికిపోతాను అన్నాడు దిగులుగా. నా ఇబ్బంది అదే. అప్రయత్నంగా నా నోట్లోంచి వచ్చింది ఆ మాట. అంటే మీరు టికెట్ లేకుండా దొందే. అయినా టైం ఏది తీయడానికి, ఉంటే తీయము. అతగాడితో ఈ విషయంలో కలవటం నాకెంత మాత్రం రుచించలేదు. ఓహో, ఈయన గారిదెంత నిజాయితీ. ఏడ్చినట్టే ఉంది. ట్రక్కర్లో సీటు లేకపోయినా ఇరుక్కుపోయి మా అందరిని ఇబ్బంది పెట్టిన ఈ పెద్ద మనిషా ఇప్పుడు ఈ కబుర్లు ఆడుతున్నది. రైలు బెలగాం స్టేషన్లో ఆగింది. అక్కడెవరో దిగారు. నన్ను కూర్చోమని ఆహ్వానాలు ఒకటి. తన బ్యాగ్ నా దగ్గర వదిలిపెట్టి ఉంచమన్నాడు. అదేమిటి, ఇతగాడికి ఏమైందిట? ఏమిటి అట్లా పరిగెడుతున్నాడు బారిస్టర్ పార్వతీశంలాగా? లఘుశంకకు రైల్లో ఏర్పాట్లు లేవనుకున్నాడా కొంపతీసి? బయటికి తొంగి చూశాను. పట్టాలు దాటుకుని స్టేషన్లోకి పోయాడు. రైలు బయలుదేరి చావదు కదా. వాడి బ్యాగు పూచి నా మీద పెట్టాడే. ఇందులో ఏం విడిచిపెట్టాడో ఏమో. బాంబుగాని పెట్టి పారిపోలేదు కదా. బెల్ మ్రోగింది. దూరం నుంచి అతగాడు పరిగెత్తుకుని పట్టాలు దాటుకుంటూ శరవేగంతో వస్తున్నాడు. చిట్ట చివరికి కదులుతున్న రైల్లోకి ఒక్క ఉదుట్న లంఘించి మెట్టెక్కాడు. ఆపసోపాలు పడుతున్నాడు. కొద్దిగా అలుపు తగ్గినాక టికెట్ తీద్దామని వెళ్ళా, కానీ బెల్ అయింది, ఇవ్వను అన్నాడు చెప్పాడు. అయినా ఇతగాడిని టికెట్కి వెళ్ళమన్నది ఎవడని? నా కోసంగాని పరుగులెట్టాడా? టీటీ వస్తే చూసుకోవచ్చు కదా. ఎదురు పడితే అప్పుడు వాళ్ళు గనుక కక్కుర్తి పడితే 50 100 పడేయచ్చు కదా. సార్, టీటీ ఎదురు పడితే ఫైన్ వేస్తాడు. ఇలా టికెట్ లేకుండా ప్రయాణించడం పొరపాటే. నాకు అసలు మనసు ఒప్పడం లేదు. అందుకనే ట్రై చేశా అన్నాడు నిజాయితీ తన ఒక్కడి సొత్తు అన్నట్టుగా. బాబు, కంగారు అక్కర్నేదునండి. వచ్చే స్టేషన్ కాడ ఓ బాబు టిక్కెట్లుట్టుకొని నిల్చుంటాడు. ఆన్న తీసుకోవచ్చునండి, భయపడక్కర్లేదు అని ఓ పల్లెటూరు ఆసామి ధైర్యం ఇచ్చాడు. వచ్చేది నరసీపురం. అది గడియో క్షణమో హాల్టింగు. ఆ మాటలు నసగాడి చెవిన పడ్డాయి కాబోలు. నర్సీపురం దగ్గర టికెట్లు అమ్ముతున్నారేమోనని ఇనుపరాడ్డు పట్టుకుని తొంగి చూశాడు. అక్కడెవరూ అయిపులేరు. టీటీ వస్తాడేమోనని భయంతో గుండెలు బితుకు బితుకుమంటున్నాయి. ఏం చేయాలో తెలియటం లేదు అని తెగ గాబరా పడిపోతున్నాడు అతను. నాకు ఆ భయం ఉంది, కానీ బయటపడలేదు. ఏది ఎలాగుంటే అలాగే జరుగుతుంది. లంచాలకు లొంగని టీటీలు ఉంటే మాత్రం రంపకపోతే రకరకాల ప్రశ్నలు దంచుతారు. చదువుకున్న వారయుండి ఇలా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం మంచి పనా అని క్లాసు పీకుతాడు. దానికి ఏ శిక్షలు అమలుపరుస్తారో దాని సెక్షన్లతో సహా ఏకరవ పెడతాడు. ఏమైనా ఎదురు తిరిగితే మాత్రం నానా రగడ చేస్తాడు. అదే భయం తప్ప మరోటి కాదు. సీతానగరం వచ్చింది. అక్కడ అతగాడి హడావుడి మొదలైంది. పట్టాల మీద గెంతి పరుగులెత్తి తన ప్రతాపం చూపాలనుకున్నాడు. కానీ పల్లెటూరువాడు దెబ్బలాడేసరికి తగ్గాడు. అయినా రైలు ఆట్టే ఆగింది కాదు, ఒకటే పరుగు తీసింది. వాడి ఉద్దేశం మరేమీ కాదు. ఆ భోగిలో ఉన్న జనమంతా తన నీతి నిజాయితీలను పొగిడి జేజేరు పలుకుతారని, నిక్కచ్చితనాన్ని అభినందిస్తారని. అందుకనే టికెట్ తీయడానికి అంత ఆతుర్దా ప్రదర్శించాడు. వీరదండలు వేస్తారనుకున్నాడు కాబోలు పిచ్చివాడు. ఏ నడ్డో విరిగితే సరిపోయేది, సంకటం కట్టేది. అయినా కాసేపట్లో దిగిపోయి అతగాడికి ఎందుకని? చాయ్ చాయ్ అని కుర్రాడు అరుస్తూ ఉంటే పిలిచా. ఒక టీ ఇమ్మని తాగసాగాను.
వాడు నా వైపు చూశాడు. మరోటి చెప్తానని వాడి ఆశ. నా కోసం తాపత్రయపడుతున్న విషయం నేను గుర్తిస్తానని అతగాడి ఊహ. నువ్వుండలొచ్చాయి. అవీ కొనుక్కుని తిన్నాను. అప్పుడు ఉదాసీనతకు ఆశ్రయం ఇచ్చాను. బాబుగారు, ఈయనొచ్చే స్టేషన్ కాడ దిగిపోతాడు కావాలా? మీరు ఏ కోమటిపల్లి కాడో గొట్లాం కాడో టికెట్ తీసుకోండి. ఏదో కాడ దొరుకుతాదిలెండి అని సలహా ఇచ్చి ధైర్యం ఇచ్చాడు పల్లెటూరు ఆసామి. బొబ్బిలొచ్చేసింది. తెగరద్దీ. చదువుకునే కుర్రాళ్ళు, ఉద్యోగస్తులు కూడా అందరూ విజయనగరం నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్లే. దూరంగా బొబ్బిలి వీణ కనిపిస్తోంది. ఇక్కడ ప్రసిద్ధి కదూ. అతగాడు దిక్కులు చూస్తున్నాడు. నా వైపు చూసి నవ్వులు విసిరాడు. ఇప్పటికీ నేనెలాగూ టీటీకి దొరకలేదు. ఒంటరిగా దొరికేది నువ్వే సుమా, జాగ్రత్త అన్నట్టున్నాయి అతగాడి చూపులు. నేను టీటీకి దొరికిపోతానన్న బాధ పెద్దగా నాకు లేదు గాని, ఈ గ్రహం వదిలిపెడితే సంతోషించే వాళ్లలో ప్రప్రథముణ్ణి నేనే అనటంలో ఏమాత్రం సందేహం లేదు. రైలు మెల్లమెల్లగా ఆగుతోంది. అతగాడు ఆదుర్దాకి అంతూ పొంతు లేదు. ఇలా రైలు ఆగితే అలా గెంతెద్దామన్నంత వేగిరిపాటులో ఉన్నాడాయే. సరిగ్గా అదే సమయంలో నల్లబట్టల ఆసామి ఒకడు వస్తూ ఉండటం కనిపించింది. అది గమనించినట్టున్నాడు కాబోలు గభాలను కిందకి దూకేశాడు. నేను అతగాడిలాగా దూకి పారిపోలేదు. ఎందుకంటే వచ్చేది టీటీ కాదు, మరెవరో అని పోల్చబట్టి. అద్గదీ. అతగాడు ఒకటే పరుగు. మెట్లెక్కి బయటికి పోవడానికే అంత ఆదుర్దాను. టీటీ చేసే దాడికి తను దొరకకుండా తప్పించుకోవడానికే ఆ పరుగు. ఒక్కో దాటికి 2 మెట్లు ఎగిరిపోతున్నాయి. పడి చావగలవురోయ్. టీటీని పట్టుకోవడం మాట దేవుడెరుగు. ముందు బొక్కబారులా పడితే ఒళ్ళంతా చీరికిపోయి టీటీ ఇంజెక్షన్ పుచ్చుకోవాల్సి ఉంటుంది. అయినా ఆగుతున్నాడా? ఎగుడు మెట్లు ఎక్కినాక ఇంక దిగుడు మెట్లు దిగడానికి కూడా అదే వడి తగ్గని పరుగు. ఓర్ని, ఎందుకురా ఆ పరుగు? టీటీ లేడు, ఎవడూ లేడు. ఇంక మీ ఊరు వచ్చేసిందిగా. బొబ్బిల్లేకపోయి హాయిగా వీణ వాయించుకో ఎంచక్క. మొత్తం మెట్లు దిగడం పూర్తయింది. అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? పిసా నసా ఇక ఉండవు అని చెప్పి పేపర్ తీశాను చదువుదామని. సీట్లో కుదురుగా కూర్చుని ఎందుకో బయటికి చూశా. మరలా అదే శాల్తీ. ఈసారి అట్నుంచి గబగబ మెట్లు దాటేసుకుంటూ ఒకటే పరుగులెడుతున్నాడు. బహుశా ఏదైనా మర్చిపోయాడు ఏమిటి చెప్పమా. అయినా అన్నీ చూసుకుని దిగాలని తెలియదా ఈ ఘటానికి? ప్రశాంతంగా చదువుకుందాం అనుకున్నానే. పోని అతని సామాన్లేవి లేవే. ఎందుకలా పరుగులో నాకైతే అర్థం కాలేదు. అతను నా కిటికీ వైపు చూస్తూ చేయి ఊపుతున్నాడు. నాకు అతగాడి సైగలు అస్సలు బోధపడలేదు. మీ సామాన్లేవి ఇక్కడ లేవు అని ఇట్నుంచి నేను సైగ చేశాను. ఇంకా ఏదో సైగలే. ఏమిటో ఆ పిచ్చి భాష అర్థమై తగలడదు. నేను డోర్ దగ్గరికి వెళ్ళా. రైలు ఇంక ఆట్టేసేపు ఆగదు. నన్ను పిలుస్తున్నాడు ఎందుకో. మేస్టారు, ఒక్కసారి రండి. ఒకటే కేకలు. రైలింగ్ పట్టుకుని అరుస్తున్నాడు. చేయి ఊపుతూ గాలిలో ఏదో ఆడిస్తున్నాడు. నన్ను గాని కిందకి దింపి రైలు తప్పించి కసి తీర్చుకుందామని చూస్తున్నాడేమో. ఏదీ తెలియని అగమ్యం. నేను కిందికి గాని దిగితే రైలు కదులుతుందేమో అన్న భయం నాది. అయినా ఎందుకోనని దిగి వెళ్ళా. ఇదిగో మీకు టికెట్ తీశా. టీటీకి మీరు దొరకకూడదనే, మీరు టెన్షన్ లేకుండా ప్రయాణించాలని అని చేతికిచ్చాడు. నా చేతిలో డబ్బులు లేవు. బ్యాగులో ఉండిపోయాయి. అయ్యో, డబ్బులు అన్నాను. పర్లేదు సార్, హ్యాపీగా జర్నీ చేయండి. అదిగో రైలు కదులుతోంది, ఎక్కండి సార్. గభాల్ని ఎక్కేశాను. జారిపోతానేమో అని అనుకున్నాను. కానీ లోపలున్న పల్లెటూరు ఆయన నన్ను పట్టుకున్నాడు. బయటికి తొంగి చూశా. అతను గాలిలోకి చెయ్యి ఊపుతున్నాడు. చిన్న చుక్కలా కనపడేదాకా చూస్తూనే ఉన్నాను. అయ్యో, అతని చిరునామా అడిగాను కాను. నా మనసులో ఏదో చెప్పలేని వెలితి. అతని చిరునామా ఏదో నాకు తెలియకపోవచ్చు. కానీ నా హృదయంలో మాత్రం అతని స్పష్టమైన చిరునామా ముద్రించుకుపోయింది. దానికి ఒక వీధి, ఒక ఊరు, ఓ జిల్లా అని ఉండదు. అతడి చిరునామా మానవత్వం. అగ్ని తప్తతలో తను కాలిన కాంతిని ప్రసాదించే కొవ్వొత్తికి ప్రతిరూపం అతని చిరునామా. రాళ్ల దెబ్బలకి బలైపోయినా అమృత ఫలాలనందించే వృక్షరాజ్యం అతని చిరునామా. అరకు రాతి మీద తానెంతగా అరిగిపోయినా ఇతరులను తన పరిమళాలతో చుట్టుముట్టి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన గంధపు చెక్క అతని చిరునామా. టికెట్ ప్లీజ్ అన్న గొంతుతో ఈ లోకంలోకి వచ్చాను. చేతిలో టికెట్ ఇచ్చాను. చూసి తిరిగిచ్చాడు టీటీ. ఆ బాబు టికెట్ తీసి ఇవ్వబట్టి సరిపోనది గాని ఎంత రగడయ్యేదో. తన మానాంతా నెల్లిపోకుండా మేల్చేశాడయ్యా. కొందరుంటారయ్యా అటంటోరు అన్న పల్లెటూరు వాడి మాటలు అక్షర సత్యాలు. నేను సీట్లో సర్దుకుని కూర్చున్నా సరే నా కళ్ళలో అతని రూపమే. జరిగిన సంఘటనలే. కనుల్లోంచి ఒక్కసారిగా చెమ్మ అలా పొలుముకుంటూ బొటబొట రాలుతూ. మీరింతవరకు అతని చిరునామా కథ విన్నారు. రచన శ్రీ కె రఘునందన. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.
మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి